హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు తెలుసు కదా, టోక్యోలో ఇప్పుడు సమ్మర్ సీజన్ చాలా వేడిగా ఉంది. అండ్ వేడితో పాటు ఏంటంటే ఇక్కడ చాలా హ్యూమిడ్గా ఉందన్నమాట క్లైమేట్ కూడా. సో పొద్దున బయటికి వెళ్ళి ఏదైనా ప్లేసెస్ వెళ్ళి షూట్ చేద్దామన్నా కూడా చాలా కష్టంగా ఉంది. బట్ ఇవాళ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే లైక్ అసలు నా లివింగ్ ఎక్స్పెన్సెస్ టోక్యోలో ఎలా ఉన్నాయి. బికాస్ నేను ఐఎమ్ లివింగ్ ఇన్ జపాన్ ఫ్రమ్ లాస్ట్ 3 years, ఎస్పెషల్లీ టోక్యోలో ఉంటున్నాను అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ టోక్యోలో ఉంటున్నాను. సో నా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ, యూటిలిటీస్ కానీ, మన నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, మన నెక్స్ట్ ఇప్పుడు కొన్ని షాపింగ్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మన రెంట్స్ ఎలా ఉంటున్నాయి, సో ఇవన్నీ టోక్యోలో ఎలా ఉంటున్నాయని కవర్ చేద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ రెంట్ అనేది ఇక్కడ చాలా బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ అనమాట. ఇండియాలో అయినా ఎక్కడైనా సరే రెంట్ అనేది వాళ్ళ చాలా బిగ్గెస్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ టోక్యోలో ఎలా ఉంటాయంటే ఫస్ట్ అపార్ట్మెంట్ సైజెస్ అనేది మినిమం 1Kతో స్టార్ట్ అవుతాయి అనమాట. లైక్ సైజ్ ఆఫ్ ద అపార్ట్మెంట్ ఏంటంటే 1K, 1LDK, 2LDK, 3LDK అండ్ 2K, 2DK, 3K, 3LDK. ఇవన్నీ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అనమాట. సో ఇప్పుడు అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు 2LDK అంటే ఏంటంటే ఇండియాలో 2BHK లాగా, 3LDK ఏంటంటే ఇండియాలో 3BHK లాగా అనమాట. సో ఇక్కడ ఎవరైనా ఏదైనా ఇంట్లో ఫస్ట్ జాయిన్ అవ్వాలి అంటే కొన్ని ఇనీషియల్ మూవింగ్ కాస్ట్ కట్టాల్సి వస్తుంది. లైక్ ఆ అపార్ట్మెంట్ తాలూకా డిపాజిట్ మనీ కట్టాలి, కీ మనీ కట్టాలి, మన నెక్స్ట్ ఏజెన్సీ మనీ కట్టాలి. అండ్ 2 months అడ్వాన్స్గా మనము ఈ రెంట్ అనేది 2 months అడ్వాన్స్గా కూడా మనము ఇక్కడ పే చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఎస్పెషలీ ఎవరైతే సెంట్రల్ టోక్యోలో ఉంటున్నారో యావరేజ్గా మంత్లీ రెంట్ అనేది 90,000 నుంచి 1,50,000 yen వరకు పడుతుంది. వేరాజ్ సెంట్రల్ టోక్యోలో కాకుండా బయట లైక్ టోక్యోకి చుట్టుపక్కల కూడా మనకి చాలా ప్రిఫెక్చర్స్ ఉన్నాయన్నమాట. సైతామా ప్రిఫెక్చర్ అని, లైక్ చిబా ప్రిఫెక్చర్స్ అని. ఇక్కడ నుంచి కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ప్రిఫెక్చర్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ రెంట్ అనేది కొంచెం టోక్యో కంటే చాలా తక్కువగా ఉంటుంది. లైక్ 50,000 yen నుంచి 70,000 yen వరకు, లేదా మ్యాక్సిమం 80,000 yen వరకు ఉంటుందన్నమాట. సో రెంట్ అనేది చాలా బిగ్గెస్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ స్టేషన్కి కనుక ఇప్పుడు మీరు ఏ లొకేషన్లో ఉన్నా, లైక్ టోక్యోలో ఉన్నా లేకపోతే టోక్యోకి అవుట్స్కర్ట్స్లో ఉంటున్నా కూడా మీ అపార్ట్మెంట్ కనుక స్టేషన్కి లైక్ 10 minutes లోపలే ఉందంటే కొంచెం రెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వేరాజ్ కొంచెం స్టేషన్ నుంచి దూరం లైక్ 10-15 minutes దూరంగా ఉందంటే మీ రెంట్ అనేది చాలా కొంచెం లైక్ ఆల్మోస్ట్ 10,000-15,000 వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ ఎక్స్పెన్స్ ఏముంటుంది అంటే యూటిలిటీస్. లైక్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు అండ్ మొబైల్ రీఛార్జ్ బిల్స్. సో ఈ 5 bills అనేవి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉంటాయి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరన్నా కొత్త అపార్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనము ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళతో, మళ్ళీ గ్యాస్ బోర్డు వాళ్ళతో మనం ఏంటంటే కాంట్రాక్ట్స్ రాసుకుంటాము. ఇక్కడ టోక్యో గ్యాస్ అని, లేకపోతే తెప్కో ఎలక్ట్రిసిటీ అని కొన్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అక్కడ ఫస్ట్ మన డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసుకొని మనం అక్కడ కాంట్రాక్ట్ తీసుకుంటాం అనమాట. సో మంత్లీ బిల్స్ అనేది వాళ్ళు మన ఇంటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ అంటే ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి పర్ మంత్ నాకు ఇప్పుడు లాస్ట్ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ కనుక చూస్తే నాకు ఆల్మోస్ట్ 9,000 yen వచ్చింది. ఎందుకంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎక్కువ చేస్తున్నాను అండ్ నేను ఆల్మోస్ట్ ఏసీ అనేది ఇక్కడ డైలీ యూజ్ చేస్తున్నా కాబట్టి. వేరాజ్ వింటర్లో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అరౌండ్ 3,000 yen to 4,000 yen ఉంటుంది. అండ్ గ్యాస్ అనేది కనుక గ్యాస్ బిల్ కనుక చూసుకుంటే రఫ్లీ అరౌండ్ 2,000 yen నుంచి 3,000 yen వరకు ఉంటుంది. అండ్ వాటర్ బిల్ అనేది కూడా రఫ్లీ అరౌండ్ 2,000 yen నుంచి 3,000 yen పర్ మంత్ ఉంటుంది. అండ్ ఇంటర్నెట్ అనేది ఇక్కడ ఏంటి అంటే వైఫై. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే అపార్ట్మెంట్లో ఉంటున్నానో నాకు నా రెంట్లోనే వైఫై అనేది కవర్ అయిపోతుంది కాబట్టి నేను వైఫైకి సపరేట్గా నేను మనీ పే చేయాల్సిన అవసరం లేదు. వేరాజ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుంది అంటే వైఫై అనేది సపరేట్గా పెట్టించుకోవడం జరుగుతుంది. వాళ్ళు సపరేట్గా వైఫై కనెక్షన్ పెట్టించుకోవాలన్నమాట. వాళ్ళకి రఫ్లీ అరౌండ్ 3,500 yen నుంచి 4,000 yen వరకు పర్ మంత్ ఖచ్చితంగా పడుతుంది. అండ్ మొబైల్ ఫోన్ రీఛార్జ్, యాక్చువల్లీ నేను జపాన్కి వచ్చిన తర్వాత నేను ఎన్టీటీ డోకోమో యూస్ చేస్తున్నాను. అండ్ పర్ మంత్ నేను 30 GB ప్యాక్ అండ్ అన్లిమిటెడ్ కాల్స్ ప్యాకేజ్ యూస్ చేస్తున్నాను కాబట్టి రఫ్లీ అరౌండ్ 4,500 to 5,000 yen. సో ఈ యూటిలిటీస్ ఎక్స్పెన్సెస్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే యావరేజ్గా 20 నుంచి 25,000 yen వరకు ఖచ్చితంగా పడుతుంది. సో నెక్స్ట్ ఎక్స్పెన్స్ అనేది ఏంటి అంటే ఫుడ్ ఎక్స్పెన్స్.
సో ఆన్ అండ్ యావరేజ్ ఒక పర్ పర్సన్‌కి ఒక 30,000-35,000 యెన్ వరకు ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ అంబికా జపాన్ అనేది ఏ ఇండియన్ గ్రోసరీ స్టోర్ అనమాట. సో నేను డైరెక్ట్‌గా నాకు ఇండియన్ గ్రోసరీస్ కావాల్సినన్నిటిని నేను అంబికాలో నేను ఆర్డర్ పెట్టుకొని హోమ్ డెలివరీ చేయించుకుంటున్నాను. వేరాజ్ నేను అప్పుడప్పుడు వారంలో ఒక 2 టైమ్స్ లేదా 1 టైమ్ నేను బయట వెళ్లి తినడం కూడా జరుగుతుంది కాబట్టి ఎక్స్‌ట్రాగా ఒక 10,000 యెన్ కూడా నాకు ఖర్చవ్వడం జరుగుతుంది. సో ఆన్ అన్ యావరేజ్‌గా నాకు ఒక మాక్సిమం ఆఫ్ 40,000-45,000 యెన్ వరకు నాకు ఫుడ్ మీద ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ అనేది ట్రాన్స్‌పోర్టేషన్ అలవెన్సు. ఇక్కడ మాక్సిమం జాపనీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఏంటి అంటే, మనము ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్ళడానికి కావాల్సిన కమ్యూటేషన్ అలవెన్స్ మొత్తము జాపనీస్ కంపెనీసే మనకిస్తాయన్నమాట. నేను వారంలో ఒక 2, 3 డేస్ ఆఫీస్‌కి వెళ్తున్నాను. సో, ఆ 2, 3 డేస్‌కి ఎంతైతే అమౌంట్ అవుతుందో నాకు నా కంపెనీ నుంచి నాకు ఆ మనీ అనేది రీయింబర్స్ అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్‌గా ఈ మనీని సాలరీలోనే క్రెడిట్ చేసేస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఇట్లా ఏదైనా షూట్స్‌కి వెళ్ళినా, లేకపోతే నా ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్ళినా అడిషనల్ అమౌంట్ కూడా నేను బేర్ చేయాల్సొస్తుంది కాబట్టి నాకు అదొక అడిషనల్‌గా 15,000 యెన్ టు 16,000 యెన్ వరకు పడుతుంది. సో, ఓవరాల్‌గా ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఆన్ అన్ యావరేజ్ నాకు పర్ మంత్‌కి ఒక 25,000-30,000 యెన్ వరకు పడుతూ ఉంది. సో, నెక్స్ట్ అనేది మెంబర్‌షిప్స్. నేను జపాన్‌లో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక్కడినే ఉంటున్నాను కాబట్టి నేను నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ జిమ్ మెంబర్‌షిప్ కూడా తీసుకున్నాను. జిమ్ మెంబర్‌షిప్ నాకు పర్ మంత్ 7,500 యెన్ పడుతుంది. వేరాజ్ నెట్‌ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఆన్ అన్ యావరేజ్ ఒక 3,500-4,000 యెన్ పడుతుంది. సో, ఈ 2 గనుక కంబైన్ గనుక చేస్తే, యాడ్ చేస్తే మనకి 11,000 యెన్ వరకు నాకు ఈ మెంబర్‌షిప్స్‌కి స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో, నెక్స్ట్ షాపింగ్. షాపింగ్ అనేది గనక చూస్తే ఇప్పుడు క్లోతింగ్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు నేను క్లోతింగ్ అనేది నేను ఇక్కడ పర్టిక్యులర్‌గా యూనిక్‌లోనే బ్రాండ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ క్లోతింగ్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి. సో, ఆన్ అన్ యావరేజ్ నేను మంత్లీ ఈ యూనిక్‌లోలో స్పెండ్ చేసేది ఒక 10,000-15,000 యెన్ ఉంటుంది. వేరాజ్ ఎలక్ట్రానిక్స్ అంటే నేను యాక్చువల్లీ నాకు కావాల్సిన వాచెస్, నాకు కావాల్సిన కెమెరాస్ మొత్తం నేను ఆల్రెడీ కొనుక్కునేసాను కాబట్టి దాని మీద నేను ఇప్పుడు మంత్లీగా ప్రతి మంత్ నేనేం దాని మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. సో, నేను షాపింగ్ అండ్ ఈ క్లోతింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆన్ అన్ యావరేజ్ నాకు పర్ మంత్ ఒక 15,000-20,000 యెన్ అనేది నేను స్పెండ్ చేయడం జరుగుతుంది. మళ్ళా ఇవన్నీ కాకుండా కొన్ని హిడెన్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది ఏంటి అంటే రెసిడెంట్ ట్యాక్సు. రెసిడెంట్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ మ్యాండేటరీగా ప్రతి ఇండివిడ్యువల్ దగ్గర నుంచి ఇక్కడ కలెక్ట్ చేస్తున్నది. ఏ ఎవరైతే జపాన్ వచ్చి 1 ఇయర్ వాళ్ళు ఉన్నారో, ఆ 1 ఇయర్ తర్వాత నుంచి ఇక్కడ ప్రతి మంత్ రెసిడెంట్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారిక్కడ. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఫీ. ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ నేను ఆల్మోస్ట్ పర్ మంత్ నేను 6,000 యెన్ రూపీస్ అనేది నేను మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాను. సో, ఈ రెసిడెంట్ ట్యాక్స్ అండ్ ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఫీ కలిపి నాకు రఫ్‌లీ ఆన్ అన్ యావరేజ్ మంత్‌కి ఒక 30,000 యెన్ అవుతుంది. సో, చూసారు కదా! ఇవి నా మంత్లీ ఎక్స్‌పెన్సెస్. ఎవరైతే టోక్యో రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ప్లేస్ బట్టి మళ్ళా స్టేషన్‌కి దగ్గర ఉందా? లేకపోతే ఇల్లు అనేది దూరంగా ఉందా? దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది అపార్ట్మెంట్ ప్రైస్ అనేది మనకి రెంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంకా ఛానెల్‌కి ఎవరైతే సబ్స్క్రైబ్ కాలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్. బాయ్.